కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో బీజేపీ పార్టీ తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పెద్దపల్లి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి అన్నారు. కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడులు నిరసిస్తూ మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేడీసీసీ బ్యాంకు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్లో హిందూ పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి హతమార్చడం బాధాకరమన్నారు. హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు మరీ దాడి చేయడం సరికాదన్నారు. ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ దుస్తులలో కవాతు చేస్తూ వచ్చి అందరినీ నమ్మించి భారతీయ హిందూ యువకులను చంపడం సిగ్గుచేటన్నారు. కాశ్మీర్లో తిరుగుతున్న ఉగ్రవాదులపై నరేంద్ర మోడీ తగు చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లా చంద్రమౌళి, ముల్కోజు వెంకటేశ్వర్లు, శంకరాచారి, సల్పాల బాలకృష్ణ, గుడ్ల నరేష్, రావుల రాజకుమార్, మేకల కుమార్, ఎండి రఫీకు, కూసా రాజు, రంగు సతీష్, పెంతల ప్రదీప్, ఉప్పల రమేష్, కాల్వ రాధాకృష్ణారెడ్డి, ముల్కోజు రమణాచారి, చిలుముల కుమారు, తనుగుల శ్రీనివాసు, నరేందర్ సింగ్, మరి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మొన్న బంగ్లాదేశ్లో ఊచకోతలు చూసాం, నిన్న పశ్చిమ బెంగాల్లో చూసినాం, ఇవాళ పహల్గామలో అంతకుముందు పుల్వామాలో జరిగింది. పుల్వామాలో దాడి చేస్తే రెట్టింపుగా రుణం తీర్చుకున్నాం. మీ మీద సర్జికల్ స్ట్రైక్ జరిపినాం. ఇవాళ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల కుహానా పార్టీలు పాకిస్తాన్కు వంత పాడుతూ ఉన్నాయి. ప్రజలారా గమనించాలి, మన భారతదేశంలో హిందువులకు ముస్లింలకు మధ్య అల్లర్లు సృష్టించడానికి పాకిస్తాన్ పన్నిన పన్నాగమని తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో పుట్టినటువంటి ముస్లిం ఎక్కడ కూడా అరాచకాలు సృష్టించడం లేదు. దీని వెనుక ఉన్నటువంటి పాకిస్తాన్ మూకలు అల్లర్లు సృష్టించడానికి, దేశ సంపదను విచ్ఛిన్నం చేయడానికి చైనాతో, పాకిస్తాన్తో గుమ్మెక్కై జరుపుతున్న దాడులుగా మేము గుర్తిస్తూ ఉన్నాం. దమ్ముంటే పాకిస్తాన్ ఆర్మీ, మా ఆర్మీతో ఎదుర్కోండి. ఉగ్రవాద ముక్కులారా, మా ఆర్మీతో ఎదుర్కోండి. లేకపోతే మా 10 కోట్ల భారతీయ జనతా పార్టీ సైనికులు ఉన్నారు, రాండి చూసుకుందాం. మిమ్మల్ని ముక్కలుగా నరికి పాకిస్తాన్ను తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపేంత వరకు కూడా నిరభం. ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ముస్లింలను కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందువులను కానీ వేరుగా చేసి పరిపాలించడం లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ కుహానా లౌకిక చర్యల వల్లనే ఇవాళ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇవాళ ఖండించడం లేదు. దీన్ని ప్రజలందరూ గమనించాలి. ఇంకా ఈ నేలపైన రక్తపాతం ఎన్నేళ్ళు పారాలి, ఇంకా ఈ నేల భరతమాత నేలపైన ఎంతమంది అసలు భాషనాక మనం కళ్ళు తెరుస్తామని అడుగుతా ఉన్నా. ప్రజలారా మీరు గమనించండి, ఇలా భారతీయ జనతా పార్టీ కనుక కేంద్రం లేకపోతే మన పరిస్థితి ఏందో ఆలోచించండి. మనం సంపాదించిన సంపదనకు రక్షణ ఎవడివ్వాలి, ఈ మనం సంపాదించిన పిల్లలకు రక్షణ ఎవరివ్వాలి ఆలోచించాలి. ఖచ్చితంగా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 10 కాలాల పాటు ఉంటేనే మనకు రక్షణ కలుగుతామని తెలియజేస్తా ఉన్నాం.